గీతాంజలిని తెలుగులో ఎంతో మంది అనువదించిన చలంగారి గీతాంజలికి ఓ ప్రత్యేకత ఉంది. తన మిత్రుడి కోసం ఠాగూర్ గీతాంజలిని తెలుగులోకి అనువదించినట్లు ఆయనే చెప్పారు. కాగా చలంగారు తిరువన్నామలైకి చేరుకున్నాకనే ఈ అనువాదం చేశారు. ఠాగూర్ ఈశ్వరుడు నిరాకారుడు, అనుభూతిలో, గాలి సుడిలో, అలజడిలో, పువ్వులో, నవ్వులో, అన్వేషణలో, ఆరాధనలో ఎక్కడ చూసినా ఈశ్వరుని ఆనవాళ్లే కనిపిస్తాయి. కానీ ఈశ్వరుడనేవాడు అలా ఉంటాడా అన్న నిర్దిష్ట రూపం మాత్రం కనిపించదు. అంటే ప్రకృతి సృష్టించిన సకల చరాచర జీవరాశుల్లో, ప్రత్యేకించి మానవ హృదయాల్లోని అంతరాత్మలో దాగి ఉన్న అనంత శక్తి ఈశ్వరుని ఠాగూర్ భావించారు. చలంగారు కూడా మూల భావాన్ని యథాతథంగా తీసుకుని ఠాగూర్ ఈశ్వరుణ్ణే తెలుగులో ప్రతిష్ఠించడానికి ప్రయత్నించారు. సాధారణంగా భగవంతుడి ముందు భక్తుడు మోకరిల్లడం మనకు తెలుసు. కానీ భగవంతుడు కూడా భక్తుడి ముందు మోకరిల్లి తనకు కావలసింది అడుక్కుంటాడు. భక్తుడికి భగవంతుడికి మధ్య విడదీరాయన అనుబంధమే ఠాగూర్ గీతాంజలిలో అంతఃస్రవంతిగా కనిపిస్తుంది, వికసిస్తుంది, వినిపిస్తుంది. నువ్వు నేను మాత్రమే పడవలో పయనమవుతున్నామని తెల్లవారక ముందే నాకు రహస్యంగా తెలిసింది. అంతవులేని ఏ దేశానికి గాని మన ఈ యాత్ర సంగతి ప్రపంచంలో ఇంకో ప్రాణికి తెలియదు. భక్తుడు వృధాగా గడిపిన కాలాన్ని తలుచుకొని పనిలేని రోజుల్లో సోమరిగా చింతించినా ఆ తర్వాత కాలం వృధా కాలేదని తెలుసుకుంటాడు. భక్తుడి జీవితంలోని ప్రతి క్షణాన్ని భగవంతుడు తన చేతుల్లోకి తీసుకున్నాడని తెలిసి సమాధాన పడతాడు. ప్రభో, కాలం నీ చేతుల్లో అనంతం, నిమిషాలు లెక్కపట్టగల వారెవరూ లేరు. రాత్రింబవళ్ళు గడుస్తాయి, పుష్పాల వలె యుగాలు వికసించి వాడిపోతాయి. అందువల్ల కోరి వచ్చే ప్రతి పేచీ కోరు మూలాన నా కాలం వ్యర్థమై గడిచిపోతోంది. ఇంతవరకు నీ పూజాపీఠం ముందు నైవేద్యము అర్పించలేకపోతున్నాను. ఆత్మను జ్యోతిగా వెలిగించి ప్రపంచంలోని చీకటిని పారద్రోలడానికి ఠాగూర్ గీతాంజలి రచించాడు.